హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి తనువుల కలయిక పార్ట్ 2. శ్రావణి అతను చేసిన గుర్తులన్నీ తుడుచుకుంటుంది. తన చర్మం మొత్తం ఎర్రగా మారిపోతుంది. అద్దంలో తనను తాను చూసుకొని గట్టిగా ఏడుస్తూనే ఉంటుంది. ఆమె ఆ పురుషుడి ప్రతిస్పర్శను తుడిచివేస్తుంది. అతని శరీరంపై ఉన్న తెలుపు మరియు నీలం రంగుల మచ్చలు మునపటి రాత్రి కథను చెప్పాయి. ఆమె చాలాసేపు స్నానం చేసిన తరువాత శ్రావణి బాత్రూమ్ నుండి బయటకు వచ్చి మంచం మీద పడుకుంది. ఆమె కళ్ళు నుండి కన్నీళ్లు కారుతున్నాయి. అప్పుడే ఆమె ఫోన్ మోగింది. ఆమె ప్రాణ స్నేహితురాలు తనీషా ఆమె స్క్రీన్పై కనిపించింది. తనీషా ఏదో పని కారణంగా తన పుట్టినరోజు పార్టీకి హాజరు కాలేకపోయింది. తనీషా తడిముఖం చూసి శ్రావణి వెంటనే కాల్ అందుకుంది. అవతలి వైపు నుండి తనీష గొంతు వినిపించింది. మేడం, మీరు మీ పెద్ద పార్టీలో చాలా బిజీగా ఉన్నారు. ఆఫీస్కి రావడం మర్చిపోయారు. నేను మీకు గుర్తు చేయడానికి ఫోన్ చేశాను. మీరు ఈరోజు ఆఫీస్కి రావడం లేదా అని అనగానే తనీష మాటలు విన్న శ్రావణి అకస్మాత్తుగా ఆఫీస్కి వెళ్ళాలని గుర్తుకు వచ్చింది. ఆమె తన పుట్టినరోజు పార్టీకి తన సంపాదన అంతా ఖర్చు చేసింది. ఆమె కుటుంబం మధ్యతరగతి కుటుంబం వారు మరియు అంత ఖరీదైన హోటళ్లలో పార్టీ చేసుకోవడం వారికి శక్తికి మించిన కానీ తన ఉన్నత స్థాయి స్నేహితులకు సంతోష పెట్టడానికి ఆమె హోటల్ పార్టీకి వెళ్ళింది. మరియు ఫలితం ఆమెకి మర్చిపోలేని బాధ మిగిల్చింది. నేను ఆఫీస్కి వెళ్తే బహుశా నా మనసుకు కొంచెం తేలికుంటుంది అనిపిస్తుంది అని వెంటనే ఆఫీస్కి బయలుదేరుతుంది. శ్రావణి తన డ్రెస్సింగ్ టేబుల్ మీద నిలబడి ఆమె ముఖం ఏడుపుతో ఎర్రబడింది. కాబట్టి ఆమె చాలామంది అమ్మాయిలు చేసే అదే వ్యూహాన్ని ఉపయోగించింది. ఆమె తన బాధను హెవీ మేకప్తో దాచుకొని నీలిరంగు ఫుల్ డ్రెస్ వేసుకుంది. సాధారణంగా ఆమె సంప్రదాయ సూట్ని ఎంచుకుంది. మరోవైపు వాసు తన ఆఫీస్లో కూర్చొని శ్రావణి గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. అతను శ్రావణి ఉన్నంత దగ్గరగా ఎప్పుడూ ఏ స్త్రీతోనూ లేడు. మొదట్లో శ్రావణికి ఒక సెక్స్ గర్ల్ అని అనుకుంటాడు. కానీ మంచం మీద ఉన్న రక్తపు మరకలను చూసినప్పుడు అతని ఆలోచనలన్నీ మారిపోయాయి. అప్పుడే అతని సహాయకుడు, అతని స్నేహితుడు క్యాబిన్లోకి ప్రవేశించాడు. రేవంత్ వాసు ఎడమ చెయ్యి లాంటివాడు. సమాచారం కోసం వాసుకి ఆధారపడే వ్యక్తి. శ్రావణి గురించి కనుక్కోమని వాసు అతనిని అడిగాడు. నేను నీ మీద నమ్మకం పెట్టి నీకు చెప్తున్నాను అని అనగా, నువ్వు చింతించకు, ఆ అమ్మాయి గురించి మీరు చెప్పిన సమాచారం అంతా కొన్ని గంటల్లో నా దగ్గర ఉంటుంది అని అతను బయటికి వెళ్ళిపోతాడు. వాసు రాత్రి జ్ఞాపకాలతో మునిగిన ఆ క్షణాన్ని కూడా ఆస్వాదిస్తున్నాడు. ఆ అమ్మాయి ఇంత దగ్గరగా ఉండటం ఇదే మొదటిసారి. స్వామి తన ఆఫీస్కి ఏటో రిక్షాలో వెళుతుంది. కానీ ఆమె మనసు ఇంకా మునపటి రాత్రిలో మునిగిపోయింది. తన శరీరంపై ఎవరో స్పర్శ ఇంకా సజీవంగా ఉన్నట్లు ఆమె కనిపించింది. తాను ఎంతో విలువైనదిగా భావించిన తన శరీరాన్ని కోల్పోయాను అనే ఆలోచనలో ఆమె బాధిస్తుంది. ట్రాఫిక్ భారీగా ఉంది మరియు ఆటో రిక్షా సిగ్నల్ వద్ద ఆగింది. అప్పుడే ఒక వ్యక్తి ఆమెను రహస్యంగా గమనిస్తున్నాడు. అతను మరెవరో కాదు, రేవంత్. కొద్ది సమయం తరువాత రేవంత్ శ్రావణి గురించి పూర్తి సమాచారాన్ని సేకరించి వాసుకి పంపాడు. శ్రావణి ఆఫీస్కి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె సంప్రదాయ అనార్కలి సూట్లో అద్భుతంగా కనిపించింది. గోల్డ్ మరియు మేకప్తో కళ్ళు మెరిసిపోతున్నాయి. ఆమె తనను తాను ఇంత ప్రత్యేకంగా అలంకరించుకోవడం అదే మొదటిసారి. అందరి కళ్ళు ఆమె పైనే ఉన్నాయి. శ్రావణి అందరినీ పట్టించుకోకుండా నేరుగా తన క్యాబిన్ వైపు వెళ్ళింది. అప్పుడే ఎవరో ఆమె చెయ్యి పట్టుకొని లాగారు. ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వాసు కనిపించాడు. వెంటనే వాసు శ్రావణి దగ్గరికి వచ్చి తన వైపు లాక్కొని గోడకి నొక్కాడు.
అతని ఎదురుగా ఉన్న అతనిని చూసి శ్రావణి మనసు గుండె బారిపోయింది. నువ్వు మళ్ళీ వచ్చావు. నేను నీకు చెప్పాను, నేను ఉద్దేశపూర్వకంగా ఏమీ చెయ్యలేదు. నాకు ఏమీ గుర్తులేదు. నాకు నువ్వు కూడా తెలియదు. దయచేసి నన్ను వదిలేయండి. ఇక నుండి వెళ్ళిపో. ఆ మాట విని వాసు ఒక చిన్నవ్వు నవ్వి, నీకు ఇప్పుడే నా జీవితంలోకి రావాలని అనిపిస్తుందో? దాంతో అతని నా జీవితంలోకి అడిగి పెట్టాడు. ఇప్పుడు జీవితంలో నేను ఉండాలనుకోవడం లేదు అని అన్నాడు. దయచేసి నా నుండి దూరంగా ఉండు అని చెప్పి శ్రావణి అతని దూరాన్ని పెట్టడానికి ప్రయత్నించింది. ఆ రోజు నువ్వు చాలా సెక్సీగా నటించావు. నీది అదే ఫ్యాషన్. నువ్వు నన్ను చాలా దారుణంగా ఆనందింపజేశావు మిస్ శ్రావణి అని వాసు ఒక దయ్యం నవ్వుతూ అన్నాడు. ఇలా చెబుతూ అతను బలవంతంగా శ్రావణి పెదాలపై తన పెదాలను ఉంచాడు. శ్రావణి అతని దూరంగా నెట్టడానికి ప్రయత్నించింది. కానీ అతనికి కండలు తిరిగిన శరీరం విఫలమైంది. వాసు ఆమె పెదాలను పట్టుకొని ఆమెను గాఢంగా ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు. శ్రావణి తనను తాను విడిపించుకోలేకపోయింది. కానీ ఆమె ఆలోచిస్తూనే ఉంది. ఈ మనిషికి నా పేరు ఎలా తెలుసు అని అనుకొని శ్రావణి గుండె దడదడ ఆడుతుంది. వాసు శ్రావణి ముఖాన్ని పట్టుకొని దగ్గరగా లాక్కొని ఆమె ఊపిరి పీల్చుకోవడం భారంగా అనిపించేంత వరకు ముద్దు పెట్టుకుంటున్నాడు. శ్రావణి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నట్లు అనిపించినప్పుడు అతను ఆమె చదవాలని విడిపించాడు. ఆమె నడుమును గట్టిగా పిసుకుతూ, వాసు, నేను నీ జీవితంలోకి ఎప్పుడైనా ఇష్టాసారంగా రావచ్చు, కానీ వెళ్ళిపోలేను. ఇది గుర్తుంచుకోనా? అనుమతి లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఇలా చెబుతూ అతను ఆమె నడుమును గట్టిగా పట్టాడు. శ్రావణికి నొప్పిగా అనిపించింది. ఆమె వెంటనే వాసును దూరంగా నెట్టింది. నేను నీ జీవితంలోకి ఇష్టపూర్వకంగా రాలేదు, కానీ నీ దగ్గర నుంచి ఇష్టపూర్వకంగా వెళ్ళిపోవచ్చు అని అంటుంది. శ్రావణి చెప్పినది విని వాసు నవ్వుతూ, నువ్వు ఎలా వెళ్తావు? నేను కూడా చూస్తాను అని అంటాడు. తరువాత అతను తన వేలును ఆమె ముఖం నుండి ఆమె ఛాతీకి తరలించి దానిని సున్నితంగా నొక్కి, నేను నిన్ను ప్రతి చోట ముద్దు పెట్టుకున్నాను, కానీ నీ శరీరంలోని ఈ భాగం నాకు చాలా బాగా నచ్చింది అని అంటాడు. దానితో అతడు ఆమె ఛాతీని సున్నితంగా నొక్కాడు. ఇది చూసి శ్రావణి కళ్ళల్లో నీళ్లు తెప్పించాడు. తన అనుమతి లేకుండా ఎవరైనా తనను తాకరాదని ఆలోచన ఆమెకు నచ్చలేదు. ఆమె లోపల పూర్తిగా తన మనసు విరిగిపోయింది. కానీ ఆమె బయటకు బలంగా కనిపించడానికి ప్రయత్నిస్తుంది. వాసు నవ్వుతూ ఆమె దగ్గరికి లాక్కొని, ఏమైంది బేబీ డాల్, నా మీద కోపంగా ఉందా అని అంటాడు. శ్రావణి తన విడిపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ వాసు ఆమెను గట్టిగా పట్టుకొని, ఈరోజు నువ్వు నన్ను మైమర్పించేలా చేశావు. ఈరోజు మరియు ఇప్పుడు నేను ఇంకా అదే స్థితిలో ఉన్నాను. అందుకే ఈ రాత్రి నీ కోసం వేచి ఉంటాను. నాకు ఆనందం ఇవ్వడానికి సిద్ధంగా ఉండు అని అంటాడు. అది విని శ్రావణి కళ్ళు పెద్దవిగా అయ్యాయి. ఆమె కోపంగా, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నేను సెక్స్ స్త్రీనా అని అనుకుంటున్నావా? అది అసలు నిజం కాదు మిస్టర్ వాసు అని అంటుంది. ఆమె పెదవుల నుండి తన పేరు విన్న వాసుకు మొదటిసారి నా పేరు నాకు నచ్చింది అని నవ్వుతాడు. ఈ రాత్రికి ప్రత్యేక ఏర్పాటు చేశానని చెప్పడానికే వచ్చాను. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మళ్ళీ అతను వెనక్కి తిరిగి ఆమె చెవిలో, నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు. ఒకసారి నీ మత్తులోకి జారుకున్నాక అది తగ్గదు. ఎందుకంటే నువ్వు సింహం నోటిలో రక్తం పోసావు అని చెప్పి వాసు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శ్రావణి కుర్చీలో కూర్చొని తల పట్టుకొని, నేను ఎలాంటి ఉచ్చులో పడ్డాను, నేను ఇక్కడి నుండి ఎలా బయటపడాలి అని అనుకుంటుంది. ఇంట్లో అతని తల్లి సుశీల, అతని తండ్రి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. సుశీల, మనం శ్రావణికి పెళ్లి చెయ్యాలి అని అనుకుంటున్నాను. మన కూతురు పెద్దది, రాత్రంతా అదృశ్యమైంది. వీలైనంత త్వరగా ఆమెకు పెళ్లి చెయ్యాలని నేను అనుకుంటున్నాను. మనం ఆమె గురించి మాత్రమే కాదు, నిషా పెళ్లి గురించి కూడా ఆందోళన చెందాలి అని అంటుంది. శ్రావణి వాళ్ళ తండ్రికి ఆ మాటలు నచ్చలేదు. ఎందుకంటే ఆమె ఎప్పుడు శ్రావణిని తప్పుగా అర్థం చేసుకుంటుంది. అతనికి తెలుసు, కానీ అతను ఇంకా మెల్లగా, నువ్వు చెప్పింది నిజమే,
మనం ఆమెకు పెళ్లి చేయాలి, కానీ ఆమె రాత్రంతా బయట ఉండడం వల్ల తప్పు కాదు. ఆమెకి ఏదో బలవంతం ఉంది. మన కూతురు మనకు అవమానం కలిగించే పని ఎప్పటికీ చెయ్యదు. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది విన్న సుశీల కళ్ళు తిప్పుకొని కోపంగా, నేను ఏమి చెయ్యాలి? నేను ఏది మంచిగా దాని గురించి ఆలోచిస్తాను. ఆ మాటలు మీరు నమ్మితే చాలు. లేకపోతే ఆమెను మన ఇంట్లోనే ఉంచుకోండి. కానీ నా కూతురు నిష వివాహం సమయానికి జరగాలి అని అంటుంది. ఏం మాట్లాడకుండా ఇంట్లో వాతావరణం అంతగా మంచిగా లేదు. నేను మౌనంగా ఉండటమే మంచిది అని భావించి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంతలో వాసు ఒక విఐపి గదిలో కూర్చొని ఉన్నాడు. గది మొత్తం అలంకరించబడి ఉంది. మంచం మీద గులాబీ రూకులు, హృదయపు షేపులో ఉన్న బెలూన్స్ చెల్లాచెదురుగా ఉన్నాయి. మరి గాలి వాసనతో నిండి ఉంది. వాసు తన చేతిలోని గులాబీని తిప్పుతూ, బేబీ డాల్, నా నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు మన పెళ్లి రాత్రి ఈ గదిలో ఉంటుంది. నువ్వు నన్ను ఎంత దూకుడుగా ప్రదర్శించావు. దాని పరిమాణాలను నువ్వు భరించాలి అని అంటాడు. వాసు పూర్తిగా శ్రావణిని తన సొంతం చేసుకోవాలని మంచి మూడ్లో ఉంటాడు. ఆ రాత్రి శ్రావణి తన పూర్తి తెలివిని ఉపయోగించి గడపాలని ఉపయోగించి, ఎందుకంటే అతను గడిపిన తాగుబోతు రాత్రులు అతని మనసులో ఎంతగా నాటుకుపోయాయి అంటే ఇప్పుడు ఆమెతో పూర్తిగా స్పృహతో చెయ్యాలని అనుకుంటాడు. ఈరోజు అనుభవించిన అదే ఆనందాన్ని అనుభవించాలని అతను కోరుకున్నాడు. ఇంతలో శ్రావణి తన ఆఫీస్లో పని పూర్తి చేస్తుంది. కానీ ఆమె అస్సలు పని పూర్తి మీద దృష్టి పెట్టలేకపోయింది. ఉద్యోగాలందరూ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ శ్రావణి ఇంకా అక్కడే కూర్చుంది. ఎందుకంటే ప్రతి చిన్న పని ఆమెకు చాలా సమయం తీసుకుంటుంది. చాలాసేపు ప్రయాణించినప్పటికీ ఆమె తన పనిని పూర్తి చేయలేకపోయాడు. అతని కార్యంలో ఒక నియమం ఉంది. ఎవరైనా ఒక పనిని అప్పగించినట్లయితే ఆ రోజు దానిని పూర్తి చేయాలి అనేసరికి శ్రావణి అక్కడే కూర్చొని తన పని పూర్తి చేసి వచ్చింది. అందుకే శ్రావణి ఆఫీస్లో ఉంది. శ్రావణి తన పనిలో ఉండగా ఫోన్ మోగింది. ఆమె స్క్రీన్ వైపు చూసేసరికి ఆమె తండ్రి కాల్ చేశాడు. ఆమెకు కాల్ అందమైన అవతలి వైపు నుండి వాళ్ళ తండ్రి స్వరం వినిపించింది. ఏమైంది, నువ్వు ఇంకా ఇంటికి చేరుకోలేదు అని అనగానే, నాకు ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది నాన్న, అందుకే లేట్ అయింది అని అనగానే, నాన్న అంతా నువ్వు బాగానే ఉన్నావా అని అంటుంది. నా పని ఆఫీస్ పని చాలా పెద్దది, మీకు తెలుసు కదా. అది పూర్తి కావడానికి సమయం పడుతుంది. కానీ మీరు చింతించకండి. నేను రాత్రి 12 కల్లా హాయిగా ఇంటికి చేరుకుంటాను అని అంటుంది. శ్రావణి ఇంటికి చాలా ఆలస్యంగా వస్తే సుశీల మళ్ళీ తన ఎగతాళిని చేస్తారేమో అని శ్రావణి వాళ్ళ తండ్రి ఆందోళన చెందాడు. ఎందుకంటే అతను తన కుమార్తె గురించి చెడుగా వినడానికి ఎప్పుడు ఇష్టపడలేదు. సరే నాన్న, నువ్వు తొందరగా ఇంటికి రా అని ఫోన్ కట్ చేశాడు. అతనికి కుటుంబానికి బాగలేకపోవడంతో అతను తన ఆదాయంతోనే తన ఖర్చులన్నిటినీ భరించగలిగాడు. అందువల్ల శ్రావణి జీతం అతనికి సహాయపడింది. అందువల్ల అతను తరచుగా శ్రావణిని ఆఫీస్లో ఆలస్యంగా పనిచేయడానికి అనుమతించేవాడు. రాత్రి 8 అయింది. శ్రావణి దగ్గర చాలా పెండింగ్లో ఉంది. అప్పుడే ఆఫీస్ యజమాని లోపలికి నడిచాడు. అతనిని చూసి శ్రావణి వెంటనే తన కుర్చీలో నుంచి లేచి, సార్, మీరు చింతించకండి, నేను వెళ్ళే ముందు నా పనులన్నీ పూర్తి చేస్తాను. నా అకౌంట్ క్లోజ్ అయ్యే వరకు నేను ఇంటికి వెళ్ళను అని అంది. తన యజమాని నవ్వి, శ్రావణి, నేను నీ మీద ఒత్తిడి చేయడానికి రాలేదు. నీకు ఏ పని పెండింగ్లో ఉందో రేపు వచ్చి చెయ్యి. ఉద్యోగాలందరూ ఇంటికి వెళ్ళిపోయారు, నువ్వు కూడా ఇంటికి వెళ్ళాలి అని అంటాడు. అతని మాటలు విన్న శ్రావణి, సార్, మీరేనా అలా చెప్పేది అని అనుకుంటూ ఉంటుంది. తన పూర్తయ్యే వరకు ఎవరి ఇంటికి వెళ్ళకూడదని ఆఫీస్లో కఠినమైన నియమం ఉంది కదా. కానీ ఈరోజు హఠాత్తుగా మీరు చూపించిన నా మీద దయ శ్రావణికి వింతగా అనిపించింది.
అయినప్పటికీ చాలా ఆలస్యం అయ్యింది మరియు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలని ఉంటుంది కదా. ఇంకేమీ ఆలోచించకుండా ఆమె ఫైల్ సర్దుకొని తన బ్యాగ్లో పెట్టుకొని ఆఫీస్ నుండి ఇంటికి బయలుదేరుతుంది. శ్రావణి బయటికి రాగానే తన యజమాని ఒక్క రాక్షస చిరునవ్వు కనిపించింది. అతని మెల్లగా అన్నాడు, శ్రావణి, నన్ను క్షమించండి. నేను వాసు కోపాన్ని తట్టుకోలేను. నేను అతనిని బాధపడితే అతను నా కంపెనీ మొత్తాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి నా ప్రియమైన, ఈరోజు నీకు ఏం జరుగుతుందో దానిలో ఒక పెద్ద పాత్ర ఉంది. ఎందుకంటే నిన్ను పంపించింది నేనే. శ్రావణి ఆఫీస్ నుండి బయట వెళ్ళగానే ఒక పెద్ద కారు ఆమె ముందు ఆగింది. 4 పురుషులు దిగారు. ఒక్కొక్కరు సూటు బూటు వేసుకొని ఉన్నారు. 2 శ్రావణిని పట్టుకున్నారు. మరి ఒకరు కర్చీఫ్తో ఆమె నోరు మరియు ముక్కులపై ఉంచారు. కొన్ని సెకండ్లలో శ్రావణి స్పృహ కోల్పోయింది. ఆమెను ఎత్తుకొని కారులో ఎక్కించి వాసు వేచి ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లారు. ఇప్పుడు శ్రావణి వాసు మంచం మీద ఉంది. ఆమె పూర్తిగా స్పృహ కోల్పోయింది. ఆమె సమాధానం దుస్తులు ధరించి ఉంది అని అనార్కలి ధరించి కింద ప్యాంటుతో ఉంది. వాసు ఆమె పక్కన కూర్చొని ఆమె ముఖాన్ని తాకి ముద్దు పెట్టుకుంటున్నాడు. కొంత సమయం తరువాత శ్రావణి స్పృహలోకి వచ్చినప్పుడు ఆమె మంచం మీద పడుకొని ఉంది. ఆమె బ్రా సగం తెలిసి ఉంది మరియు శరీరం నుండి వేలాడుతూ ఉంది. ఆమె భయపడి లేవడానికి ప్రయత్నించగా ఎవరు ఆమెని బ్రా పట్టుకొని దాన్ని తీసేశారు. అది మరెవరో కాదు, వాసు. ఆమె నడుమును పట్టుకొని తన వైపు లాక్కొని ఆమె ఛాతీని నొక్కి, అందమైన వస్తువులను దాచకూడదు బేబీ డాల్ అని అన్నాడు. వాసు శ్రావణి ఆమె శరీరం నుండి తీసివేసి ఛాతీ వైపు చూడటం ప్రారంభించాడు. వాసు శ్రావణి తన చేతుల్లోకి ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టాడు. శ్రావణి పూర్తిగా నిటారుగా పడుతుంది. వాసు బ్రాని తీసేసరికి క్షణంలోనే ఆమె అతని ముందు పూర్తిగా నగ్నంగా ఉండి, వాసు ఆమె వైపు వంపు తిరిగిన రూపాన్ని చూడగానే అతని శరీరంలో కరెంటు ప్రవహించింది. వాసు తన నడుము వంపును మరియు ఆమె ఛాతీ అందం పూర్తిగా గమనిస్తాడు. వాసు ఆమె దగ్గర వచ్చి తన 2 చేతులను ఆమె ఛాతీపై ఉంచితే, నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు. నీ ఫిగర్ ఏ బాలీవుడ్ కంటే తక్కువ కాదు. నువ్వు నిజంగా చాలా హాట్గా ఉన్నావు అని అన్నాడు. అతని స్పర్శకు శ్రావణి కరిగిపోతుంది. అయినప్పటికీ ఆమె వాసును కొంచెం వెనక్కి నెట్టి, ఏంటి, నువ్వు తాగి ఉన్నంత వరకు ఏం చేసినా పర్వాలేదు, కానీ నువ్వు నన్ను బలవంతం చేయకూడదు అని అంటుంది. వాసు వినిపించుకోకుండా ఆమె నడుమును పట్టుకొని తన వైపు లాక్కొని ఆమె పెదవులపై తన వేళ్లను కడుపుతో, నువ్వు నన్ను చాలా అదుపు చేయలేని వాడివి చేశావు. ఇప్పుడు నీకు దూరంగా ఉండలేను అని అన్నాడు. అతని స్వచ్ఛమైన ప్రేమ శ్రావణిను ముక్కలు చేస్తుంది. ఇదంతా ఆ ప్రభావంలో ఉందని ఆమె భావించినప్పటికీ ఇప్పుడు అది లేకపోయినా వాసు ఆమె అందాన్ని అనిపిస్తుంది. వాసు ఆమె పెదాలను పట్టుకొని తేలికంగా తట్టి నవ్వుతూ, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని ఈరోజు నేను చూపిస్తాను. నీకు ఉన్నవి అన్నీ కూడా నాకు ఇస్తావు. దాంతో అతను శ్రావణిని తన చేతుల్లోకి ఎత్తి మంచం మీదకు విసిరి ఆమె మీదకు ఎక్కాడు. అతను ఆమె పెదవులను ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడు. శ్రావణి ఇప్పుడు తన భావోద్వేగాలతో పూర్తిగా మునిగిపోయాడు. తనను తాను ఆపుకోవడం కష్టం అనిపించింది. వాసు ఆమె పెదవుల నుండి కదిలించలేకపోయాడు మరియు ఆమె ఛాతీ మధ్య ప్రాంతాన్ని ముద్దు పెట్టుకుంటున్నాడు. అతను నవ్వి, నీ పెదవులు నాకు చాలా నచ్చాయి, ఇవన్నీ నచ్చాయి అని చెప్తాడు. వాసు శరీరం పూర్తిగా అలుపు తప్పుతుంది. వాసు తన నాలుకతో శ్రావణి ఛాతీ మధ్యంలో ఒక గీత గీశాడు. వాసు తన బట్టలు తొలగించడం ప్రారంభించాడు. అతని కండలు తిరిగిన శరీరం మరియు 6 ప్యాక్ చూసి శ్రావణి ఆశ్చర్యపోయింది. ఆమె కళ్ళు అతని శరీరం మీద నిలిచిపోయాయి మరియు ఆమె తనను తాను నియంత్రించుకోలేకపోయింది. శ్రావణి వాసును తల నుండి కాలి వరకు పరీక్షించి కళ్ళు మూసుకొని మంచం మీద తిరిగి పడుకుంది.
శ్రావణి తన వీపును తనకు తానుగా ఉంచుకొని మంచం మీద పడుకుంది. వాసు ఆమె దగ్గరికి వచ్చి తన 2 చేతులతో గట్టిగా పట్టుకొని, ఇప్పుడు నన్ను ఎవరు ఆపలేరు, నువ్వు కూడా నన్ను లొంగిపోవాలి అని అన్నాడు. శ్రావణి పిడికిళ్ళు బిగించి కళ్ళు గట్టిగా మూసుకొని ఉంది. వాసు శ్రావణి నడుమును పట్టుకొని తిప్పాడు. ఆ తరువాత శ్రావణి ముందు భాగం వాసు ముందుకి వచ్చింది మరియు వాసు కూడా ఆమె మీద సడన్గా పడాడు. శ్రావణి కళ్ళు మూసుకొని ఉంది. ఆమె ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయింది. వాసు 2 కాళ్ళని పట్టుకొని తన గది వైపు లాక్కున్నాడు. వాసు మళ్ళీ ఆమె శరీరం మీద తన పెదాలను తడపడం మొదలుపెట్టాడు. చాలాసేపు ఆమె శరీరాన్ని మొత్తం పీల్చిన తరువాత వాసు శ్రావణి నేలపై పడుకోబెట్టాడు. శ్రావణి గట్టిగా శబ్దాలు చేయడం ప్రారంభించింది. వాసు ఆమె శరీరంలోకి ప్రవేశించగానే శ్రావణి అరవడం ప్రారంభించింది. కొద్దిసేపట్లోనే శ్రావణి అరుపులు గది అంతటా ప్రతిధ్వనించాయి. చాలాసేపు సెక్స్ చేస్తూనే ఉన్నాడు. ఆ తరువాత వాసు చివరికి శ్రావణి నుండి దూరమయ్యాడు. శ్రావణి పూర్తిగా అలసిపోయింది. ఆమెకి బలం లేకుండా పోయింది. వాసు క్రూరత్వం, దూకుడు కారణంగా అతని పరిస్థితి స్పష్టంగా కనిపించింది. మంచం మీద పడుకున్న శ్రావణి శరీరంపై వివిధ చోట్ల వాసు దంతాల గుర్తులు ఉన్నవి. అవి అతని క్రూరమైన పిచ్చికి నిదర్శనంగా మారాయి. వాసు నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చి ఆమె భుజంపై తల పెట్టుకొని పడుకున్నాడు. శ్రావణి పూర్తిగా పిచ్చిదానిలా పడుకొని ఉంది. ఆమె వెళ్ళడానికి లేచినప్పుడు వాసు ఆమె చెయ్యి పట్టుకొని తన వైపుకు లాక్కొని, బేబీ డాల్, నువ్వు నన్ను అదుపు చేశావు అని చిన్నగా అన్నాడు. శ్రావణి తన చేతిని దూరంగా ఉంచి కోపంగా, నా నుండి దూరంగా ఉండు, నేను నిన్ను ద్వేషిస్తున్నాను అని అంది. వాసు ఆమెను చూసినది. నాతో ఉండడం నీకు ఇష్టం లేదా అన్నాడు. నువ్వు కూడా నాతో ఉండటం చాలా ఇష్టపడతావని నేను అనుకుంటున్నాను. వాసు మాట విని శ్రావణి ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడకుండా మంచం చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న తన దుస్తులను తీసుకొని దుస్తులు ధరించడం ప్రారంభించింది. వాసు ఆమె చేతిలోని దుస్తులను లాక్కొని మంచం మీద విసిరేశాడు. పెద్దగా అరుస్తూ, బేబీ డాల్, నువ్వు బట్టలు లేకుండా చాలా అందంగా కనిపిస్తున్నావు, కానీ నిన్ను ఇంకెవరు చూడకూడదని నేను కోరుకుంటున్నాను. నేను నీకు దుస్తులు ధరిస్తాను అన్నాడు. శ్రావణి మళ్ళీ బట్టలు లాక్కొని కోపంగా, ఐ హేట్ యూ, మళ్ళీ మీ దగ్గరికి వచ్చే తప్పు చెయ్యకు, ఐ హేట్ యూ అని అంటుంది. ఇలా చెప్పి ఆమె త్వరగా దుస్తులు ధరించి బయటికి వెళ్ళడం మొదలుపెట్టింది. వాసు ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. కానీ శ్రావణి కోపంగా, నేను ఉండను అని చెప్తుంది. అర్ధరాత్రి ఆమెను ఒంటరిగా బయటికి వెళ్ళనివ్వడం అతను భరించలేకపోయాడు. అతను ఆమె చెయ్యి పట్టుకొని ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టి, బేబీ డాల్, నీకు కోపం ఎందుకు వస్తుంది నాకు ఇప్పుడు అర్థమవుతుంది, కానీ అర్ధరాత్రి నిన్ను ఇలా బయటికి వెళ్ళనివ్వను, నేను నిన్ను ఇంట్లో దింపుతాను అన్నాడు. శ్రావణి కోపంగా వాసు ఒడిలో నుంచి లేచి, నాకు నీ సహాయం అవసరం లేదు, నేను ఒంటరిగా వెళ్ళగలను అని అరిచింది. కానీ వాసు ఆ మాట పట్టించుకోలేదు. ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకొని గది నుండి బయటికి నడిచాడు. ఆ హోటల్లో సిబ్బంది మరియు ప్రజలు ఆశ్చర్యపోయారు. అందరి కళ్ళు వాసుపైనే ఉన్నాయి. అతని ఇంతకుముందు ఏ అమ్మాయితోనూ ఇంత దగ్గరగా లేడు. కానీ ఈరోజు అతను అందరి ముందు ఒక అమ్మాయిని తన చేతులతో మోసుకెళ్తున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తారు. వాసు హోటల్ నుంచి బయటికి వచ్చి తన కార్ దగ్గరికి వెళ్ళాడు. అతను తలుపు తెరిచి శ్రావణి లోపలికి ఎక్కించాడు. వాసు డ్రైవ్ సీట్లోకి ఎక్కాడు. శ్రావణి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె తన ఇంటి చిరునామా అతనికి ఎప్పుడు చెప్పలేదు. కొంతసేపటి తరువాత కారు ఆమె ఇంటి ముందు ఆగింది. శ్రావణి కళ్ళు పెద్దడిగా చేశాయి. ఆమె వాసు వైపు చూసి, నా ఇంటి అడ్రస్ నీకు ఎలా తెలుసు, నన్ను వెంబడిస్తున్నావా అని అడుగుతుంది. నీకు ఎంత ధైర్యం అని అనగా వాసు నవ్వుతూ ఆమెని తాకి, బేబీ డాల్, నీ గురించి నాకు అన్నీ తెలుసు, నువ్వు ఎవ్వరు, ఎక్కడ నివసిస్తావు, ఎక్కడికి వెళతావు, నా నుండి ఏది దాచలేవు అని అన్నాడు. ఇది విని శ్రావణి
షాక్ అయింది. ఆమె అతను ఇష్టపడలేదు. తన దేశాన్ని చూపించడానికి ప్రయత్నించింది కానీ లోతుగా అతని వ్యామోహం మరియు పిచ్చి ఆమె వాసు పిచ్చివాడిని చేస్తున్నాయి. శ్రావణి కారు దిగి ఇంటి తలుపు దగ్గరకు చేరుకోగానే ఆమె సమితి తల్లి సుశీల ఆమెను చూసింది. కిటికీలో నుంచి వాసును కూడా స్పష్టంగా కనిపించాడు. శ్రావణి వారిని చూడలేదు. ఇంట్లోకి ప్రవేశించడానికి తలుపు దగ్గరికి వెళ్ళగానే ఆమె కళ్ళు సుశీలపై పడ్డాయి. సుశీల కోపంగా తలుపు తెరిచి, ఇది చాలా ఎక్కువ, రాత్రంతా మాయమైపోతూ ఇప్పుడు వస్తున్నావు. ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ని నీ ఇంట్లో దింపుతున్నాడు కూడా. రాత్రి 1 గంటకు నువ్వు ఎవరితో తిరిగావు? ఆ శబ్దం విని శ్రావణి ఏడుస్తుంది. వాళ్ళ చెల్లి నిషా కూడా బయటికి వచ్చింది. ఇంటి మొత్తం మేలుకొని ఆమె కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు అందరి కళ్ళు శ్రావణి పైన ఉన్నాయి. వాసు శ్రావణిని వదిలి వెళ్ళిపోయాడు. శ్రావణి ఏం మాట్లాడకుండా తన చూపును తగ్గించుకుంది. సుశీల చూపు శ్రావణి మెడపై పడింది. అక్కడ ఒక గుర్తు కనిపించింది. సుశీల శ్రావణి దగ్గరికి వచ్చి ఆమె మెడ మీద చెయ్యి వేసి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ ముఖం మీద సిగ్గు తెచ్చుకున్నావు. ఆమెను పెళ్లి చేసుకోమని నేనిప్పటికే చెప్పాను కానీ ఎవరూ నా మాట వినలేదు. ఇప్పుడు బాధపడు. మహారాణి ప్రేమికులు రావడం ప్రారంభించారు అని గట్టిగా అరుస్తుంది. శ్రావణి తండ్రి సుశీల మాటలు విని శ్రావణికి పెళ్లి చేస్తాడా లేదా? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.